హలో అగైన్. ఈ వీడియోలో మనం ఇన్‌షాట్ యాప్‌లో పిక్చర్ క్వాలిటీ ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, థంబ్‌నెయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ నేను ఒక స్క్విరల్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కింద మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మనం పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్ చేసుకుందాం. ఇక్కడ మనకి షార్పెన్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని మనం షార్ప్‌నెస్ పెంచుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి హైలైట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ హైలైట్ షార్పెన్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ షార్ప్నెస్ పెంచడం వల్ల దాని క్వాలిటీ చేంజ్ అవుతుంది, బెటర్ అవుతుంది ఉన్నదానికంటే. ఇలా కాకుండా ఇన్‌షాట్‌లో హెచ్‌డీ ఎన్హాన్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఫ్రీగా మనం యాడ్ చూస్తే వస్తుంది అది. ఇక్కడ చూస్తే మీకు మల్టీ ఎడిట్ అనే దానిపైన హెచ్‌డీ ఎన్హాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి అన్లాక్ వన్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. యాడ్ చూస్తే అది అన్లాక్ అవుతుంది. ఫ్రీగా హెచ్‌డీ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం సెలెక్ట్ చేసుకున్న పిక్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఎన్హాన్స్ అవ్వాలంటే, క్వాలిటీ ఎన్హాన్స్ అవ్వాలంటే ఈ షార్ప్‌నెస్, హైలైట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నచ్చిన ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చర్‌లో ఇంకొక పిక్చర్ యాడ్ చేసుకోవాలి అంటే మనకి పిప్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ చేశాను కదా! అది సెలెక్ట్ చేశాక మనం ఏ పిక్చర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో క్రాప్ చేసుకోవచ్చు. ఇలాంటి లోగోస్ మనకి పింట్రెస్ట్ యాప్‌లో ఆర్ గూగుల్‌లో దొరుకుతాయి. వాటర్ మార్క్ లేనివి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఆ పిక్చర్ పైన క్లిక్ చేస్తే మనకి పెన్సిల్ మార్క్ ఉంటుంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది. దాన్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మాస్క్, బ్లెండ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం బ్లెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉన్న పిక్ స్క్విరల్ ఫోటో ఏదైతే ఉందో దాని బ్యాక్‌గ్రౌండ్‌లో పిప్ ఫోటో బ్లెండ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నాకు బ్లెండ్ అవుతున్నట్లు అనిపించట్లేదు. అంటే మనం యూట్యూబ్ లైక్, షేర్, కామెంట్ అనేవి రెడ్ కలర్‌లో కనిపిస్తేనే మంచిగా కనిపిస్తాయి కదా! సో, మనకి బ్లెండ్ ఆప్షన్ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. సో, మాస్క్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం మాస్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ షేప్‌లో మాస్క్ ఉంటాయి. ఈ పిక్చర్‌కి మనకి స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ సెట్ అవుతాయి. ఇక్కడ మనకి కావాల్సిన మాస్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏ వైపు బ్లర్ కావాలో ఆ వైపు మనం ఇలా డ్రాగ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్లు సెట్ చేసుకున్న తర్వాత ఈ పిప్ పిక్చర్‌ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ షార్ప్‌నెస్, హైలైట్ చేసుకోవచ్చు. లైట్‌నెస్, కాంట్రాస్ట్ కూడా పెంచుకొని షాడో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దానికి ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకొని ఏదైతే బాగుంటుందో దాన్ని బట్టి మనం పిప్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకే పిక్చర్‌లో 4, 5 పిప్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం పిప్‌ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన ప్లేస్‌లో దాన్ని ఇన్సర్ట్ చేశాక ఓకే చేయాలి. అండ్ దెన్ ఇక్కడ మనం క్యాన్వాస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే పిక్చర్‌కి మనం బార్డర్ ఫ్రేమింగ్ లాగా ఇస్తామన్నమాట క్యాన్వాస్. ఇక్కడ మనం యూట్యూబ్‌కి యూజ్ అయ్యే రేషియోస్ ఏంటి, షార్ట్స్‌కి అయితే 9:16, ల్యాండ్స్కేప్ వీడియోస్‌కి అయితే 16:9 కాబట్టి మనం అదే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫ్రేమింగ్ ఇవ్వాలి అనుకుంటే జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇలా రేషియో తగ్గించుకుంటూ వస్తే మనకి ఒక ఫ్రేమ్ లాగా ఫామ్ అవుతుంది. మనకు నచ్చిన సైజులో ఫ్రేమ్‌ని సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ మనకి అక్కడ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. నేను వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చాను. లేదంటే మనకి నచ్చిన ఫోటోస్ కూడా బ్యాక్‌గ్రౌండ్ లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ టెక్స్ట్ కూడా రాయొచ్చు. టెక్స్ట్‌లో మనం మన ఛానల్ నేమ్ అట్లా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కింద ఫాంట్ కలర్, ఫాంట్‌ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దానికి లేబుల్, షాడో అన్నీ యాడ్ చేయొచ్చు. టెక్స్ట్ సైజు, టెక్స్ట్ డిస్టెన్స్ కింద లాస్ట్‌లో టెక్స్ట్ డిస్టెన్స్ ఉంటుంది. అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఫాంట్ కలర్ మనకి నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవాలి. అలాగే లేబుల్ సెలెక్ట్ చేసుకొని లేబుల్ కలర్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి మనకు నచ్చిన లేబుల్. అలాగే నేమ్‌కి షాడో, గ్లో కూడా యాడ్ చేయొచ్చు. బార్డర్ కూడా యాడ్ చేయొచ్చు. కింద మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మనం నేమ్, సైజ్, ఫాంట్, లేబుల్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత అది ఎక్కడ ప్లేస్ చేయాలో కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకొని అండ్ ఇక్కడ మనం ఇంకొక పిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక స్క్విరల్ ఫోటో యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్స్‌లో ఇంకొక పిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ సబ్స్క్రైబ్ బటన్‌కి ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో అదే ఫాలో అవుదాం. ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ వర్క్ అవ్వట్లేదు. సో, సేమ్ మాస్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ స్క్వేర్ మాస్క్ ఇచ్చాను. పిప్‌కి మాస్క్ అడ్జస్ట్ చేశాక అది మనం ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నామో డిసైడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఛానల్ నేమ్ దగ్గర ఆ పిప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పిప్‌ని అక్కడ అడ్జస్ట్ చేసి దాని కింద ఛానల్ నేమ్ సెట్ చేశాను.
ఇలా మనం మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనకి పైన రైట్ కార్నర్లో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి డివైస్లో సేవ్ అవుతుంది. ఇలా మనకి నచ్చిన థంబ్నెయిల్స్ ఇన్‌షాట్‌లో ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.